మీరు ఎలాంటి వెబ్‌సైట్ అయినా ఎస్‌సిఓ రాయాలంటే చాలా మంది ఏ టూల్ యూజ్ చేస్తున్నారండి. అది ఎంతవరకు మనకొక హ్యూమన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, దానికోసమే మనం ఆన్ పేజ్ కంప్లీట్ రాసుకున్నామండి నోట్‌ప్యాడ్‌లో. ఏంటంటే మనకు పేజ్ వైస్‌గా ఎస్‌సిఓ ఆన్ పేజ్ రాస్తామండి. ఇప్పుడు నేను పిక్ అండ్ ప్లే స్పోర్ట్స్ ఎరీనా ఈ వెబ్‌సైట్ అనేది నల్గొండ లొకేషన్‌లో మీకు ఇది పికిల్ బాల్ కోర్ట్ వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్ నేను పర్ఫెక్ట్ ఎస్‌సిఓ రాసుకుంటున్నాను. నేను ఏదైతే మనకి హ్యూమన్ కంటెంట్ కావాలో దానికోసం ఏఎస్‌సిఓ డాట్ ఏఐ అనే టూల్ యూజ్ చేస్తున్నా అండి. ఇది కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ ఏఐ టెస్ట్ ఇంటూ ద న్యాచురల్ హ్యూమన్ లైక్ ఏ కంటెంట్. ఇది క్లిక్ చేసుకొని మీరేదైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారో, ఆ కంటెంట్ యాస్ టీజ్‌గా మీకు హ్యూమన్ కంటెంట్ లాగా మార్చేస్తుందన్నట్టు. సో, సార్ ఇలాంటి టూల్ మనకి యూజ్ అవుతదా? లేదా? అనేది అదేం టెన్షన్ అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఇక్కడ మీరు కంటెంట్ యాడ్ చేసుకున్న వెంటనే మీరేదైతే జనరేట్ చేయాలనుకుంటో కంప్లీట్‌గా హ్యూమన్ కంటెంట్‌గా మార్చుకోవచ్చండి. ఏ పేజెస్ మీరు అప్‌డేట్ చేసుకుంటున్నారో ఇక్కడ కంటెంట్ మార్చడం అండ్ అప్‌డేట్ చేయడం 2 మీకు చూపిస్తున్నా అండి. ఈ యొక్క మెథడ్‌లోనే మనం ఎలా ఎస్‌సిఓ చేస్తున్నాం, ఎలా ఏఐతో మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది మొత్తం ఇక్కడ పెట్టేస్తున్నామండి. ఇప్పుడు ఈ కంటెంట్ ప్రిపేర్ అయిన వెంటనే ఏదైతే కంటెంట్ మనం ప్రిపేర్ చేసామో దానికోసం ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కంప్లీట్ సి ప్యానెల్ మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఫైల్ మేనేజర్‌లో మనకు ఈ కంప్లీట్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో మనకు ఏదైతే మనకు యూజ్ చేయాలో ఆ పేజ్‌కెళ్ళి మనం కంటెంట్ మార్చుకోవాలండి. సో, యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా మన టాస్క్ ఏందంటే మన కంటెంట్‌ని మనము డెవలపర్‌కి ఇవ్వడం. లేదు మీ ఓన్ వెబ్‌సైట్ అనుకోండి హ్యాపీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాను. ఏదైతే అక్కడ మీకు పేజ్ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. మీకు ఏదైతే మీకు కంప్లీట్‌గా పేజ్ ఉందో, ఆ పేజ్ తగ్గట్టుగా మీరు మార్చుకోవాలి. సో, ఇక్కడ నాకు కంటెంట్ ఉంది. ఎస్‌సిఓ టైటిల్. మీరు చిన్న మిస్టేక్ చేసినా గూడా కంప్లీట్‌గా మీరు కొలాప్స్ అవుతారండి పేజ్ అనేది. మీరు ప్రాపర్‌గా మీకేదైతే మీకు ఆప్షన్స్ ఉంటాయో, ఆ ఆప్షన్స్ బట్టి మనము ఇక్కడ యూజ్ చేసుకోవాలి. కంప్లీట్‌గా ఈ కంటెంట్ మనం తీసుకున్న తర్వాత ఏదైతే కీవర్డ్ ఉందో, ఏమైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చండి. ఏదైతే మీకిక్కడ కంప్లీట్‌గా మీరు ఏమన్నా ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి గెట్ ఇన్ టచ్ విత్ ద నల్లగండ్ల ఇది మనకు డిస్క్రిప్షన్ లాగా వస్తుంది. ఇప్పుడు మనకి ఎలాంటి డిస్క్రిప్షన్స్ ఏమున్నా గాని, ఎలాంటి మన ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా గాని, ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్‌గా మీకుంటుందండి. సో, అప్పుడు మనకు ఏదైతే మనకి ఆప్షన్ ఇక్కడ ఉందో దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. సో, నేను క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌లో ఏదైతే నాకు కీవర్డ్స్ ఉన్నాయో, ఆ కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఎలాంటి కీవర్డ్ యూజ్ చేస్తున్నామో అది కంప్లీట్‌గా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలండి. సో, ప్రీవియస్ కాంటాక్టర్స్ వేలో ఇలా ఉంది. సో, ఇది మనకు ప్రీవియస్ కంటెంట్. ఇప్పుడు మనం అప్డేట్ చేశాక మీకు కంప్లీట్‌గా బ్యాక్ ఎండ్ మారిపోతుంది. సో, అప్పుడు మనకు ఎలా అయితే మనకు పటేల్ వెన్యూ ఇన్ హైదరాబాద్ ఉందో, ఇప్పుడు కంప్లీట్‌గా మనకు కీవర్డ్ అనేది చేంజ్ అయిపోతది. సో, ఏదైతే మనము యూజ్ చేసామో, అది ఇక్కడ మనం కంప్లీట్‌గా మనం మార్చుకోవడానికి ఆప్షన్ మనకు ఉంటుందన్నట్టు. సో, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, ఎలాంటి ఇక్కడ చేంజెస్ కొన్నా మనం ఇక్కడ కంప్లీట్‌గా యూజ్ చేసుకొని మనము చేంజ్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఇక్కడ ఎలాంటి టైటిల్ మనకుందో ఇది మొత్తం కాంటాక్టర్స్ పేజ్‌లో మీకు ఆప్షన్ ఉంటాయి. సో, ఎక్కడైతే మీరు కంటెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నారో, దాని ప్రకారంగా మనము ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాల్సొస్తది. ఎక్కడైతే మీరు కంటెంట్‌ని పర్ఫెక్ట్‌గా చేంజ్ చేస్తున్నారో, అక్కడ మీరు కంప్లీట్‌గా చూసుకోండి. ఇక్కడ కాపీ చేసుకున్నారా? సో, ఇక్కడ చూడండి. వాళ్ళు 2 విధాలుగా అప్డేట్ చేస్తారు. సో, దాని ప్రకారంగా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో, కాపీ మనకు అప్డేట్ కావట్లే అంటే మనం చాలా కూల్‌గా చేసుకోండి వర్క్ ఇది. ఏ చిన్న మిస్టేక్ అయినా గాని కంప్లీట్‌గా మీరు ఏదైతే మీరు రాసారో అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో, ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది ప్రాపర్‌గా యాడ్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు ఫంక్షనల్ బుక్ ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, రిఫ్రెష్ చేసాం కదా! ఇప్పుడు కంప్లీట్‌గా మనము ఇక్కడ కంటెంట్ ప్రకారంగా మనము అప్డేట్ చేసుకున్నాం. ఇక్కడ మార్చాం. సో, ఈ విధంగా ఎలాంటి కంటెంట్ అయినా మనము నచ్చిన విధంగా ఇక్కడ మార్చుకోవచ్చు. సో, ఎలాంటి క్వెరీస్ ఉన్నా మనకు ఆన్ పేజ్ రిలేటెడ్ ఏ ఆప్షన్స్ ఉన్నా యాడ్ టు కొన్న ఆప్షన్ పెట్టి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో, మోర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి ఏ క్వెషన్స్ ఉన్నా ఎస్‌సిఓ రిలేటెడ్ ఏ ఎంక్వైరీస్ ఉన్నా ఛానెల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.